తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాల పేర్లతో. సహజ వనరు అనేది ఈ మధ్యకాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ విధంగా జరిగిందో మనం చూసినాం. ముఖ్యంగా అబ్దుల్లామీర్పేట్ మండలంలో అక్కడ మైనింగ్ కోసం దాదాపు 450 రోజులు నిరాహార దీక్ష చేసేది మనం చూసినాం. అంతేకాకుండా ఈరోజు కరీంనగర్లో ఏం జరుగుతుందో మనం చూసినాం. తాజాగా కర్నాటి వెంకటరెడ్డి గారు మరి సోషల్ వర్కర్, ఈయన పర్యావరణవేత్త, పర్యావరణ కాపాడడానికి అనేకమైన కేసులు సుప్రీంకోర్టులో మన హైకోర్టులో పిల్లులు వేయడం జరిగింది. దాదాపుగా 100 కోట్లు ఇదివరకే మరి అక్రమ మైనింగ్ల పైన ఫైన్లు వేయడం జరిగింది. తాజాగా ఇటీవల జరిగినటువంటి అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే మైనింగ్ జువాలజీ ఇది ఈయన దగ్గరనే ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఈ శాఖలో మరి ఇటీవల మరి మైనింగ్ టెండర్స్ జరిగినాయి. ఆ మైనింగ్ టెండర్స్లో మరి ముఖ్యమంత్రిగా తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది క్వశ్చన్. దాని గురించి కూడా వెంకరెడ్డి గారు చెప్తారు. మరి అది ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, పక్క రాష్ట్రాలను పోల్చుకుంటే మన రాష్ట్రంకో మరి ఏ విధంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది, వెంకరెడ్డి గారు చెప్తారు. అసలు జరిగిన గోల్మాల. నమస్కారం వెంకరెడ్డి గారు. బక్క జెడ్సన్ ఫ్యాక్స్ స్వాగతం. అంతేకాకుండా ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మా పర్యావరణం మీద కానీ లేకుంటే మైనింగ్లో కానీ అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ మార్పిడికి ఇది ఒక ప్రధాన కారణం కూడా. సరే, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటి? మీ గురించి మేము విన్నాం. దాదాపు 100 కోట్లు ఇదివరకే గత ప్రభుత్వానికి మీరు ఫైన్లు వేయించారు, కొట్లాడుతుండ్రు, పిల్లులు ఫైల్ చేసిండ్రు. అసలు అక్రమాలు ఎక్కడ జరిగినాయని మీ అనుమానం? అవసరం లేదు. వాస్తవానికి ఈ గత సంవత్సరం ఆగస్టు నెలలో తెలంగాణ మైన్స్ అండ్ జియాలజీ వారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆగస్టు 30, 2024 తేదీన నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ ఇన్విటేషన్ ఆఫ్ బిడ్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ మైనింగ్ లీజ్ ఫర్ లైమ్ స్టోన్ మినరల్ అని చెప్పేసి ఓపెన్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఓపెన్ నోటిఫికేషన్ టెండర్ ఏంటంటే పసుపులో బోర్డు బ్లాక్, సైదుల్నామా బ్లాక్, సుల్తాన్పూర్ బ్లాక్, ఈ 3 కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్న ఏరియాస్. అయితే ఈ పసుపుల బోర్డు వచ్చేసి జాన్పాడు, సైదుల్నామా వచ్చేసి జాన్పాడు, ఈ సుల్తాన్పూర్ బ్లాక్ వచ్చేసి మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్. ఈ 3 బ్లాక్లకు సంబంధించి ఆక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారంటే మా ఎంఎండిఆర్ యాక్ట్ అంటే ఏంటంటే మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957లో అకార్డెన్స్ విత్ ద మినరల్ ఆక్షన్ రూల్స్ 2015 ప్రకారం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సారాంశం ఏంటంటే బిడ్ దాఖలు చేయడానికి చివరి తేదీ 24 సెప్టెంబర్ 2024 రోజు. ప్లస్ ఈ టెండర్ డాక్యుమెంట్ అనేది ఈ వెబ్సైట్లో www.mstcecommerce.comలో అప్లోడ్ చేశారు. బిడ్కి చివరి తేదీ మండే అక్టోబర్ 21, 2024. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఏదైనా కానీ మినరల్ బ్లాక్ ఆక్షన్ ఇచ్చేటప్పుడు సమరీ ఆఫ్ ద మినరల్ బ్లాక్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ సమరీ ఆఫ్ మినరల్ బ్లాక్ చూసుకుంటే ఫస్ట్ మనం సుల్తాన్పూర్ బ్లాక్ చూస్తున్నాం. ఈ కార్నర్ పాయింట్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎస్టాబ్లిష్ బై DGM బై క్యారింగ్ అవుట్ DGPS సర్వే. ఈ DGPS కార్నర్ పాయింట్స్ ఇవ్వకుండా అసలు నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు. ఇది చూడండి మీరు, ఇక్కడ కార్నర్ పాయింట్స్ అనేది సబ్మిటెడ్ యాజ్ అనెక్సర్ 1B అని ఉంది. ఈ అనెక్సర్ 1B కూడా ఈ నోటిఫికేషన్తో పాటే ఎన్క్లోజ్ చేయాలి, కానీ లేదు. ఏ జిల్లా కిందకి వస్తుంది? సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ లేదు. యాస్టీస్గా సైదుల్నామా బ్లాక్లో కూడా ఇలానే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పార్ట్ బిలో చూస్తే ద ఎంటైర్ ఏరియా 170.74 hectares ఆఫ్ సైదుల్నామా బ్లాక్
falls in Saidulnama Reserve Forest TS number 56/P/10 under Huzunnagar DFO jurisdiction అని ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఏ కంపార్ట్మెంట్ అనేది కానీ ఆ డీజీపీఎస్ కార్నర్ పాయింట్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు ఒక 100 మంది ఫోన్ చేశారు, వెంకటరెడ్డి గారు మీరు సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ మీద కేసెస్ ఫైల్ చేశారు, మాకు ఆక్షన్లో పాల్గొనాలని ఉంది, ఆ ఎక్కడ ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎక్కడ మాకు ఏం అర్థం కావట్లేదు, మీకేమో తెలిసే చెప్పండి అని నన్ను అడిగారు. నన్ను అడిగితే అసలు అది ఎక్కడ చూసినా కూడా కనిపిస్తలేదు మనకి. ఇక్కడ పసుపుల బోర్డు బ్లాక్ చూడండి మీరు, పసుపుల బోర్డు బ్లాక్లో కూడా ఇంతే ఇచ్చారు, సేమ్ 138.989 హెక్టార్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి పార్ట్ బిలో పర్టికులర్స్ ఆఫ్ ల్యాండ్లో ద ఎంటైర్ ఏరియా ఆఫ్ 138.89 హెక్టార్స్ ఆఫ్ పసుపుల బోర్డు బ్లాక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కంపార్ట్మెంట్ నెంబర్ 29 ఆఫ్ ద పసుపుల బోర్డు రిజర్వ్ ఫారెస్ట్ టీఎస్ నెంబర్ 56/P/10 హుజూర్నగర్ రేంజ్. ఈ పసుపుల బోర్డు బ్లాక్ వచ్చేసి కంపార్ట్మెంట్ నెంబర్ 29 అని చెప్పారు, కంపార్ట్మెంట్ నెంబర్ 29 చెప్పారు. ఈ విషయాన్ని ఆ సైదుల్నామా బ్లాక్లో చెప్పలేదు, సుల్తాన్పూర్ బ్లాక్లో చెప్పలేదు. ఈ కంపార్ట్మెంట్ నెంబర్ చెప్పలేదు, ప్లస్ డీజీపీఎస్ కార్నర్ పాయింట్స్ కూడా చెప్పలేదు. ఎందుకంటే 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 ఎందుకు చెప్పలేదంటే ఈ సైదుల్నామా బ్లాక్ సంబంధించి సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో కేసెస్ పెండింగ్ ఉన్నాయి. WP పిల్ నెంబర్ 26 ఆఫ్ 22 అండ్ WP నెంబర్ 32902 ఆఫ్ 2021. ఈ ఇష్యూ వచ్చేసి, ఈ కేసు వచ్చేసి డక్కన్ సిమెంట్స్కి అగనెస్ట్గా 1 కోటేశ్వర పిటిషనర్గా 2022లో ఫైల్ చేశారు, 2021లో ఫైల్ చేశారు. కేవలం ఈ కేసెస్ ఉన్నాయన్న విషయంని దారి మళ్లించడం కోసం ఇలా చేశారు. అలాగే నేను ఈ సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో సాగర్ సిమెంట్స్ వాళ్ళు, నాగార్జున సిమెంట్స్ వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ ఎక్స్కవేషన్ చేస్తారు, దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పేసి హైకోర్టులో గత సంవత్సరం జూలై నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను. ఎందుకు దాఖలు చేశానంటే ఈ నాగార్జున సిమెంట్స్ అనే వాళ్ళకి రిజర్వ్ ఫారెస్ట్లో, సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 14లో లీజ్ వచ్చింది, కానీ వాళ్ళు కంపార్ట్మెంట్ నెంబర్ 13లో చేస్తారు అనేది నా ఎలిగేషన్. అలాగే మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను ఇప్పుడు అది ఎలా అనేది. ఇది సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 12, 13, కంపార్ట్మెంట్ నెంబర్ 12, 13, 14, 805 ఇట్లా 5 బ్లాకులు ఉంటాయి. ఈ 5 బ్లాకులకు సంబంధించి ఇది చూడండి, ఇక్కడ మీరు చూడండి, ఇది కంపార్ట్మెంట్ నెంబర్ 13. ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 13లో నాగార్జున సిమెంట్స్ వాళ్ళు 13లో చేస్తారు. వాళ్ళకి లీజ్ వచ్చింది ఎక్కడ? కంపార్ట్మెంట్ నెంబర్ 14లో. ఎక్కడ చేస్తారు? 13లో చేస్తారు. ఇంకొకటి, ఇక్కడ ఒక కాలనీ చూసారా, ఎన్సిఎల్ గార్డెన్స్ అని చూసారా, ఇది 12 ఎకరాలు కంపార్ట్మెంట్ నెంబర్ 13లో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు పిఓఆర్ అని చెప్పేసి ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి కేసు ఫైల్ చేశారు వీళ్ళ మీద. అంటే ఇదేమో 13 అంటున్నారు, దీన్నేమో 14 అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది మొత్తం కూడా 13. అంటే కామన్ కాజ్ కేసు ప్రకారం చూస్తే ఇది మొత్తం కూడా ఫైన్కి లయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 2 ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా 13 అని వాళ్ళు వేసిందా లేకుంటే వీళ్ళు తయారు చేసుకుంటారా, గవర్నమెంట్ వేసిందా? ఇది గవర్నమెంట్ అఫీషియల్ మ్యాప్ 13 అనేది. వాళ్ళు ఇక్కడ 13లో చేస్తున్నప్పుడు దీన్ని 14 అని సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఇది వాస్తవం 13. ఇక చూడండి మీకు ఇక్కడ 13 కంపార్ట్మెంట్ నెంబర్ 13 438.94 హెక్టార్స్ విస్తీర్ణంలో ఉంది. దీన్ని 13 అని అసలు ఎట్లా సమర్థిస్తారు అనేది నాకు వస్తాను. ఇక్కడ ఈ కాలనీనేమో 13 అంటున్నారు, దీన్నేమో 14 అంటున్నారు. ఇప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంకా మీరు ముందుకెళ్తే
ఇప్పుడు చూపించిన 13 ఇది గార్డెన్, ఇది ఫ్యాక్టరీ. ఇప్పుడు ఈ కాలనీలు ఏమున్నాయి అక్కడ కట్టిన కాలనీ కాలనీ ఇల్లులు వాళ్ళ ఇల్లులు. క్వార్టర్స్ ఉంటాయి అన్ని. ఇప్పుడు ఇంట్లో పొల్యూషన్ రాదు అక్కడికి. పక్కనే ఉంటుంది ఇక ఇవన్నీ వాళ్ళు పట్టించుకుంటారు కదా, ఆఫీసర్లు పట్టించుకుంటే కదా అవన్నీ. ఇలా చూడండి మీరు ఇక్కడ, ఇందులో చూడండి మీరు. ఇక చూడండి, ఇది శాటిలైట్ మ్యాప్ KML ఫైల్. ఇది కంపార్ట్మెంట్ నెంబర్ 11. ఈ 11లో సాగర్ సిమెంట్స్ వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ చేశారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ సాగర్ సిమెంట్స్ ఇంతకుముందు అమరేశ్వర్ సిమెంట్స్ మేనేజ్మెంట్. ఈ 2005లో వీళ్ళు ఏం అండర్టేకింగ్ ఇచ్చారంటే, ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి మీ దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉందన్నప్పుడు వాళ్ళు ఏం అండర్టేకింగ్ ఇచ్చారంటే, మాకు తెలియకొచ్చినాం, దీనికి కాంపన్సేటరీగా మేము వేరే ల్యాండ్ ఇస్తాం ఆల్టర్నేట్గా అని చెప్పి 150 ఎకరాలు గిద్దలూరులో ఇచ్చారు. ఆ ప్రపోజల్ కూడా పెట్టారు. తర్వాత ఏమైందేదో తెలియదు. మేనేజ్మెంట్ మారింది. అమరేశ్వర్ సిమెంట్స్ నుంచి సాగర్ సిమెంట్స్ కి మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వీళ్ళు అంతే మైనింగ్ చేస్తున్నారు. 2013లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి మీరు 160 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ అంటే 65 హెక్టార్లు ఎంక్రోచ్మెంట్ చేశారు, అట్లనే 14 హెక్టార్లు ఇల్లీగల్ మైనింగ్ చేశారని చెప్పేసి వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు సాగర్ సిమెంట్స్ వాళ్ళు ఆ ఇంప్యూట్ నోటీస్ మీద హైకోర్టుకి వచ్చేసారు. వచ్చేసినప్పుడు హైకోర్టు ఇంటీరియం సస్పెన్షన్ చేసింది. అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇప్పటికి కూడా రాలేదు, ఆ కేసు పెండింగే ఉంది. వీళ్ళు స్టిల్ ఇట్లానే చేస్తున్నారు. బెంచ్ మీదకి ఇంకా రాలేదు. అంటే నాకు తెలియదు, దాని గురించి నాకు అవగాహన లేదు. అయితే తర్వాత నేను ఏం చేశాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పటికీ ఆగమాగం అయిపోయిందని చెప్పేసి నేను పిల్ ఫైల్ చేశాను. ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ ద గోదావరి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది. అలాగే మేఘాలయ అండ్ స్టూడెంట్స్ యూనియన్ కేసులో, మేఘాలయ స్టేట్ వర్సెస్ స్టూడెంట్స్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, న్యాచురల్ రిసోర్స్ అనేవి ఫ్యూచర్ జనరేషన్ పర్పస్ లో ఉంచబడినవి వనరులు, ఇప్పటికిప్పుడు కన్జ్యూమ్ చేయడానికి కాదు న్యాచురల్ రిసోర్స్. అవి కాపాడాల్సిన బాధ్యత ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఉందని సుప్రీంకోర్టు చెప్తుంది కేటగారికల్ గా. దాని ప్రకారం నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేశాను. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మీరు చూస్తే రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం గుల్ల అయిపోయింది. రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం ఆగమాగం చేసేసి ఇప్పటికే. సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ అసలు కంపార్ట్మెంట్ నెంబర్ లో వీళ్ళకి లీజ్ లేదు, 11లో 13లో వీళ్ళకి లేదు, 14లో 13లో చేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే పట్టించుకునే పాపం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది ఇక్కడ అయితే ఈ రేపటి రోజున ఇక్కడ ఆల్రెడీ ఈ మైనింగ్ వల్ల, ఈ పొల్యూషన్స్ వల్ల ఇక్కడ ఉన్న మంకీస్ మొత్తం కూడా ఊర్లో సరౌండింగ్ విలేజెస్ మీదకి వచ్చేసింది. ఆ మంకీ బైట్స్ రికార్డ్స్ కూడా నేను తెచ్చాను. ఏ హాస్పిటల్లో ఎంతమంది వ్యాక్సిన్స్ వేసుకున్నారని రికార్డ్స్ కూడా నేను తెచ్చాను. ఏ హాస్పిటల్ ఎంతమంది అవి కూడా తెచ్చాను నేను, మీరు ఒకసారి చూడొచ్చు. అవి కూడా కేవలం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకే ఈ మైనింగ్ ఆప్షన్లో రావాలనే ఉద్దేశంతో కార్నర్ పాయింట్స్ అనేది మెన్షన్ చేయలేదు. నేను ఆ కార్నర్ పాయింట్స్ ఏంటి అయ్యా అని చెప్పేసి ఆర్టీఐలు అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చారో తెలుసా దాని సమాచారం? ఇది చాలా సీక్రెట్, అంతే కదా, చాలా సీక్రెట్ అట. మాకు ఇస్తారు రెగ్యులర్ గా. ఇది చాలా సీక్రెట్ అట. మీరు చూడండి, మీరే చూడండి, ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారని. ఇదిగో నేను పైన ఎక్స్పోర్ట్ ఇది చూడండి. లాస్ట్ మంచి నేను 7/12/2024 తేదీన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆర్టీఐలో నేనేం అడిగానంటే, ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగు. ఇది టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్, మై హోమ్ సరోవర్ ప్లాజా. ఇదివరకు మనం చాలాసార్లు అక్కడ పోయినా, మీరు చూసిండ్రు. మన సెక్రటరియట్ ఆపోజిట్ గానే ఉంటుంది, అందులో వేసిండ్రు బ్రదర్. అయితే నేనేం అడిగానంటే, ఈ టెండర్ నోటిఫికేషన్ సంబంధించి ఈ టోపో షీట్స్ ప్లస్ సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్, సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్, పసుపల్ బోర్డు ప్యాక్ సంబంధించి డీజీపీఎస్ కార్నర్ పాయింట్స్ అని నేను అడిగాను. ఎందుకు అడిగానంటే,
సెక్షన్ 4 ప్రకారం అది ఆ సెక్షన్ 4 ఆఫ్ RTI ప్రకారం అది పబ్లిక్ డాక్యుమెంట్, అది పబ్లిక్ డొమైన్లో ఉండాలి, పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇక చూడండి, మీరే చూడండి, మీ కల్లా చూడండి. In view of the above reason, the information is requested by the applicant could not be disclosed in the economic interest of the state of Telangana. The application is disposed of in accordance with the section 8A, D, G and J. Read with the section 11 of the RTI Act. ఈ సెక్షన్ 8 ఏం చెప్తుంది ఇప్పుడు మనం చూద్దాం. ఒక్క నిమిషం ఇక్కడ మనం ఆగుతాం, ఒక్క నిమిషం. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు నేను కూడా ఆర్టీఐ యాక్టివిస్ట్కి వచ్చిన బ్రదర్ ఆర్టీఐ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాము. ఇది నాకు ఇవాళ కూడా నాకు ఒక సమాచారం వచ్చింది. ఇవాళ వచ్చిన ఆర్టీఐ రిప్లై కూడా సేమ్ ఇదే తిరిగి ఉన్నది. ఇందులో ఏంటంటే నేను అడిగిన ప్రశ్నకు ఇది ఏంటంటే డాటా వేయనికి, ఇది మళ్ళా ఈ ఆర్టీఐ తీసుకొచ్చిందో ఎవరు? దిస్ ఈజ్ ది రెఫరెన్స్ టు ది ఆర్టీఐ అప్లికేషన్ ఆఫ్ బక్క చేసిన ఫ్లాట్ నెంబర్ 207 కన్సల్ట్ ది ఇన్ఫర్మేషన్ as sought by the application from flat number appellate authority has been sent wide అని చెప్పేసి ఇది ఒకటి పెట్టిండ్రు. కానీ ఏముండదు, ఇంకేం రాదు. అయితే వీళ్ళు ఏం చేసినారంటే, ఈరోజు నేను అప్పీల్ చేసుకుందామంటే కమిషన్ ఉండదు. ఇయాటి వరకు సంవత్సరం జరిగినా కానీ ఇయాటి వరకు ఆర్టీఐ కమిషన్ అనేది వేయకపోవడం వల్ల ఇవన్నీ. ఇంకోటి, ఈయన అడిగింది ఏదో మరి దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కాదు, రక్షణకు సంబంధించిన విషయాలు కాదు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉండాల్సింది. పబ్లిక్ డొమైన్లో ఉంచకుండా ఈరోజు తప్పుడు తడాక చేయనీకి అని చెప్పేసి చేసిండ్రు. మనోడు ఇవి అడిగేటోరికి ఏం చేసినారంటే, ఇవి చాలా సీక్రెట్ పెట్టనీకి లేదని చెప్పిండ్రు. అసలు ఈ సెక్షన్ ఏం చెప్తున్నా అని చెప్పేసి బ్రదర్ చెప్పు. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, సమాచార హక్కు చట్టం అందుకే ముందే తీసుకొచ్చినాం. లాస్ట్ మనం ఆల్రెడీ ఇదివరకే సమాచార హక్కు గురించి ఈ చట్టంలో ఉన్న దేనితోటి నిమిత్తం లేకుండా ఈ కింది రకాల సమాచారం పౌరులకు అందాల్సిన బాధ్యత లేదు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారం, దేశ భద్రత, వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థిక ప్రయోజనాలపై, విదేశాలతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారం ఏదైనా నేరాన్ని ప్రేరేపించే సమాచారం. ఇది నేరాన్ని ప్రేరేపించే సమాచారమా నేను అడిగింది? పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన సమాచారమే నేను అడిగింది. ఎందుకు అడిగాను అంటే, ఇక్కడ ఉందిగా లాస్ట్ వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తి సంబంధించిన సమాచారం వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షాన హాని కలిగేటట్టుగా అలాంటి సమాచారం, విశాల ప్రయోజనాల కోసం దృష్ట్యా ఇతర సమాచారం వెల్లడి చేయాల్సిందే. ఇది దీనికి ఇచ్చింది కావచ్చు ఆయన. కాదు. ఇంకా చూడండి, ఈ సెక్షన్ జీలో ఏదైనా సమాచారం వెల్లడి వల్ల ఏ వ్యక్తి ప్రాణానికైనా లేక భౌతిక భద్రతకైనా హాని కలుగుతుందంటే అలాంటి సమాచారం చట్టాల అమలు కోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించడం లేక సహాయపడిన వారి గుర్తింపును దారితీసే సమాచారం. ఇప్పుడు ఎవరి ప్రాణాలకు ప్రమాదం? ఇది ఇస్తే ఎవరి ప్రాణాలకు ప్రమాదం? దీనిపై పోలీస్ శాఖ వారు దర్యాప్తు చేయాలి. ఎవరి ప్రాణాలకు ప్రమాదం అది కూడా చెప్తే అయిపోద్ది కదా. అయితే ఎప్పుడు కూడా మీరు మైనింగ్ ఆప్షన్ రూల్స్ అనేవి 2015లో MMDR యాక్ట్ మైనింగ్ ఆప్షన్ రూల్స్ 2015లో ఫ్రేమ్ చేయబడింది. అకార్డింగ్ టు MMDR యాక్ట్ మైనింగ్ ఆప్షన్ రూల్స్ ఏం చెప్తాయంటే, ఏదైనా మైనింగ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ఫాలో కావాల్సింది ఖచ్చితంగా. ఆ గెజిట్లో రూల్స్ మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమున్నాయి అనేది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్. మీరు ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ చూస్తే, ఈ గెజిట్ నోటిఫికేషన్ చూస్తే 14th ఆగస్ట్ 2024 రోజు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఒకసారి మీరు రూల్ 5
రూల్ 5 రండి. Prerequisites for auction for production of lease. The administering authority may initiate an auction process for grant of a production of lease in accordance with section 13 with respect to an area if the existence of mining mineral resource in such area has been established in terms of the provisions of the offshore areas existence of mineral resources rules 2024. The administering subrule 2 ఏం చెప్తున్నారు? The administering authority shall prior to issuance of the notice inviting tender with respect to the mineral auction and with the prior approval of the central government identify the mineral block for which a production lease is proposed to be granted through auction by specifying the latitude and longitude of the boundary corners of such mineral block. ఈ ప్రొవిజన్ ఫాలో అయ్యారా? అసలు ఈ ప్రొవిజన్ ఫాలో అయినట్టు మీకు కనిపిస్తుందా? ఎందుకు ఫాలో కారు అంటే ఎవరైతే ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే మైనింగ్ లీజెస్ రావాలని చేసిన ప్రయత్నం అది. వాళ్ళకే వచ్చినాయి కూడా. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో, ఈ డక్కన్ సిమెంట్స్, ఈ సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో, సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్లో ఎవరైతే భయంకరమైన ఎలిగేషన్స్ ఫేస్ చేస్తారో వాళ్ళకే వచ్చినాయి ఇప్పుడు ఈ యాక్షన్లో లీజెస్. ఆక్షన్లో వాళ్ళే సక్సెస్ఫుల్ బిడ్డర్కి వచ్చారు. అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేసినా కూడా అర్థం కాని పరిస్థితి. అచ్చా లాస్ట్ టైం ఎవరు దీని కాంట్రాక్ట్ ఇది వరకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అసలు లేదు. ఇప్పుడు ఈ టెండర్ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో ఫస్ట్ ఇప్పుడే ఇవ్వడం మేజర్ మినరల్లో. ఇంతకుముందు 13 స్టేట్స్ ఇచ్చినవి, ఇది 14వ స్టేట్. మీరు రూల్ 9 చూస్తే ఒకసారి రూల్ 9 కూడా చూస్తే నేను అడిగేది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడ కాంట్రాక్ట్ మైనింగ్ చేస్తున్నారు, కొత్తగా వచ్చిండ్రా? ఎప్పటి నుంచో చేస్తున్నారు వీళ్ళు, ఆల్రెడీ చేస్తున్నారు. 40 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఆ ఫ్యాక్టరీస్ అక్కడ. ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా చేసే క్రమంలో సిండికేట్ వ్యవహారం. ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లో చూడండి, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 5. రూల్ 5 అంటే కార్నర్ పాయింట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలంటే ద అడ్మినిస్ట్రింగ్ అథారిటీ షల్ ఇష్యూయన్స్ ఆఫ్ ద నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ ఇంక్లూడింగ్ ఆన్ దేర్ వెబ్సైట్ టు కామెంట్స్ ద ఆప్షన్ ప్రాసెస్ అండ్ సచ్ నోటీస్ షల్ కంటైన్ brief particulars regarding the mineral block under the auction including particulars of the mineral block for which a production lease is proposed to be granted through auction specifying the latitude and longitude of the boundary corners of such mineral block. ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్స్ అనేది తెలియకపోతే ఎవరు వస్తారు రేపు ఇక్కడికి? కొత్త వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఫైట్ చేస్తాను, నాకే తెలియదు ఈ రోజు కూడా కార్నర్ పాయింట్స్ ఎక్కడ అనేది. అసలు నాకే తెలుస్తుంది. ఈ ఇష్యూస్ మీద 4 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తాను, నాకే తెలవట్లేదు ఇప్పటికి కూడా అసలు ఎక్కడ ఆప్షన్ చేశారని. కొత్త వాళ్ళకి ఎలా చేస్తుంది? ఇప్పుడు మీరున్నారు మీ కాడ కొన్ని డబ్బులు ఉంటాయి, మీకు ఎప్పటి నుంచో ఇండస్ట్రీ పెట్టుకోవాలని ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్లో ఈ కార్నర్ పాయింట్స్ ఇస్తేనే కదా మీకు తెలిసేది, మీరు వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది మీకు తెలుస్తుంది. అట్లా ఏది లేదు అక్కడ. అక్కడ ఎవరైతే మైనింగ్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది, కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు అధికారులు ప్లస్ అక్కడ ఉన్న ఆల్రెడీ మైనింగ్ చేసేటోళ్ళు వీళ్ళిద్దరు కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేసినట్టుగా అసలు టెండర్ నోటీస్ అంతే ఉంది. అంతే కదా, అంతే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎండిఆర్ యాక్ట్ 1957 ఆప్షన్ రూల్స్ 2015కి పూర్తిగా విరుద్ధం. ఈ నోటిఫికేషన్ని తక్షణం క్యాన్సిల్ చేయాలి అసలు. ఎందుకంటే రేపటి రోజున ఇప్పుడు నాతో పాటు 100 మంది ఉన్నారు దీన్ని ఛాలెంజ్ చేయడానికి. ఇప్పటికి చాలా మంది ఉన్నారు. మీరు కోర్టులో ఫైల్ చేసిన దీన్ని ఐఏ నెంబర్ 2గా ఫైల్ చేసిన పిల్లు అసలు ఏమీ డీటెయిల్స్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చారా? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. అయితే గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా నేను అడిగాను. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా మీకు ఇచ్చిందా? అంటే డిస్పోజ్ ఆఫ్ చేయలేదు, అప్లికేషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే నేను మనవి చేసేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు, మీరు దయచేసి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అదే కదా మేజర్ మినరల్ యాక్ట్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రూల్స్ కిందనే ఈ యాక్షన్ జరుగుతాయి, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ కింద జరగవు ఇవి. అయితే నేను గౌరవ మంత్రులకి, మా గౌరవ కేంద్ర మంత్రి గారికి, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మనవి చేసేది ఏంటంటే దయచేసి తమరికి తెలిసి జరిగినాయా తెలియదు జరిగినాయా నాకు తెలియదు కాబట్టి మీరు తక్షణం దీని మీద విచారణ జరిపి ఈ నోటిఫికేషన్ రద్దు చేయగలరని మనవి. ఎందుకంటే చాలామంది వస్తేనే లీజెస్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, చాలామంది వస్తేనే
కాంపిటీషన్ ఉంటుంది, గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. వేలం పాటలో కాంపిటీషన్ ఉంటేనే కదా రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు దీనికి డైరెక్టర్ ఎవరు, సెక్రటరీ? ఇప్పుడు ఇంతకుముందు ఇది జరిగినప్పుడైతే సురేందర్ మోహన్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఆయన జస్ట్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా. స్ట్రిక్ట్ ఆఫీసర్. నేను వెళ్ళి సార్ ఇలా జరుగుతుంది సార్, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే, గౌరవ న్యాయస్థానం ఏం చెప్పిందంటే, నాకు ఎన్ని విషయాలకు సంబంధించి మీరు డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి చెప్పారు. నేను ఆ విధంగా ఇచ్చేసాను. న్యాయస్థానం చెప్పినట్టు నేను రిప్రజెంటేషన్ అయితే ఇచ్చాను. ఇస్తే డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన అక్నాలజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చూడొచ్చు. ఇది రిప్రజెంటేషన్ ఫైల్డ్ బై 3/12/2024 తేదీన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన అక్నాలజ్మెంట్. నాకు ఏమొచ్చింది అంటే, therefore the deputy director of mines and geology Hyderabad and assistant director of mines and geology Suryapeta are directed to examine the representation in detail and take appropriate action as per rules and submit report within 15 days so as to take further necessary action in the matter. సురేంద్ర మోహన్ ఐఎస్ డైరెక్టర్. ఇది 15 రోజులు యాక్షన్ తీసుకున్నాను. ఈ రోజు కూడా అతిగతి లేదు ఈ రిప్రజెంటేషన్ సంబంధించి. ఈ రోజు నేను మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏదైతే జరుగుతుందో తెలంగాణ సమాజానికి తెలవాలి. సంబంధిత అధికారులు ఆల్రెడీ సురేంద్ర మోహన్ సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఒకటి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గవర్నమెంట్కి కోట్లలో రెవెన్యూ వస్తుంది. ఇది ఎందుకంటే ఈ మైనింగ్ ఈ యాక్షన్కి తెర వెనక జరిగింది ఏంటంటే, ఈ సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో కానీ సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్లో కానీ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. ఈ ఏరియా స్పెసిఫై చేస్తే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఓకే, కాబట్టి సీక్రెట్గా కానిచ్చేసారు ఇది. అయితే మీరు ఒకసారి ఇవన్నీ అదర్ స్టేట్ నోటిఫికేషన్స్. ఒకసారి వేరే స్టేట్ కూడా వేరే స్టేట్ నేను చూపిస్తున్నాను మీకు. వేరే స్టేట్ చూపెడితే ఇలా దొంగతనాలు బయట తెలుస్తాయి కదా. మీ దగ్గర ఇది ఉందా ఇక్కడిది, మన ఇది చూడండి, హిమాచల్ ప్రదేశ్ ఉందా? అన్ని స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ చూపి, ఎందుకంటే ఆడక లాస్ట్ కానదు. ఇది చూడండి, సమ్మరీ ఆఫ్ ద మినరల్ బ్లాక్ పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మినరల్ బ్లాక్. ఇది ఉత్తరప్రదేశ్. ఇది చూడండి, స్పెసిఫిక్ గా బౌండరీ జియో కోఆర్డినేట్స్ ఆఫ్ ద బ్లాక్ క్లియర్గా ఇచ్చారు. ఈ కార్నర్ పాయింట్స్ అనేది మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఏ ఏరియాలో మనం ఆక్షన్ కండక్ట్ చేస్తున్నా తెలిసిపోతుంది. యూపీలో ఏ గవర్నమెంట్ ఉంది? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ లాంగిట్యూడ్ ఇచ్చిండు, లాటిట్యూడ్ ఇచ్చిండు, పాయింట్ ఇచ్చిండు. తెలంగాణ గవర్నమెంట్ ఎంత లేదు. అట్నే మన ఇది హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అదే చూపెడదాం. ఆరు కొట్టు. చూడండి, ఇది ఎక్కడ, ఏ స్టేట్ ఇది? చూడండి, కార్నర్ ఒడిశా. ఇంతకు ముందు బీజేడీ ఉండే అక్కడ, వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఇది పాతది, ఇప్పటిది కాదు. ఇది ఒడిశా వాళ్ళు కూడా ఇచ్చారు. చూడండి, 26 కార్నర్ పాయింట్స్ ఇచ్చారు. 26 కార్నర్ పాయింట్లు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రెండు ఇచ్చారు. ఇట్లా నేను 16 నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్ చూసిన, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న కాడ ఆడ కూడా హిమాచల్ ప్రదేశ్ కూడా ఇచ్చారు. పర్లే సరిపోతుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా మేము చూసినాము. గతంలో చిత్రగుప్త ఛానల్లో ఆయన కూడా చూపించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, రూలింగ్ నడుస్తుంది. ఇచ్చారు. కాకపోతే వాళ్ళు హిమాచల్ హారిజాంటల్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంది అక్కడ, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద ఇది ఇక్కడ ఇచ్చారు. కూడా ఇండస్ట్రీస్ కామర్స్ కిందనే ఉంటుంది మైన్స్ అండ్ జియాలజీ. అవును. మన దగ్గర సపరేట్గా మైనింగ్ అని పెట్టారు. ఒక్క నిమిషం. కేవలం అంటే కేవలం సరిపోతుంది. 2 స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అధికారంలో చూపించినాం కదా, సరిపోతుంది. ఇప్పుడు టెండర్ ఇక్కడనే పెడదాం, పెట్టి స్టార్ట్ ఉంటాయి. రైట్, యారో మీది అయిపోయిందా? ఇంకేమని చెప్తున్నా? కేవలం అంటే కేవలం, కేవలం అంటే కేవలం ఈ టెండర్ నోటీసు ఇచ్చిన తర్వాత ఇక్కడ అవినీతి అనేది టెండర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డీజీపీఎస్ కార్నర్ పాయింట్స్ అనేవి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే పబ్లిక్కి ఎక్కడ వేలం పాట వేస్తారని తెలిసిపోద్ది. ఈ వేలం పాట ప్లేస్ ఏదైతే మనకి బయటకు వస్తుందో దాని వెనకాల జరిగిన అవినీతి మైనింగ్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. అది రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా తూతూ మంత్రంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. చూసారా ప్రజలారా, ఈ నోటిఫికేషన్ అనేది ఎంత తప్పులు తరగ్గా ఇచ్చారో. తక్షణం ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయగలరని ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రజలారా, ఇప్పటిదాకా వెంకరెడ్డి గారు చెప్పింది మనం పూర్తిగా విన్నాము. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి టెండర్ డాక్యుమెంట్ చూసినాము. అందులో నీట్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది అలా పాయింట్స్ పెట్టారు. ఒరిస్సాలో 26 పాయింట్స్ పెట్టారు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 26 పాయింట్లు పెట్టారు. యాక్చువల్గా మైనింగ్లో అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఎప్పటిలో తెలుసు. ఈరోజు ఇక్కడ మనం కర్ణాటకలో ఒకడే గాలి జనార్దన్ రెడ్డి నుండి ఇయాడికి తిరుగుతుందంటే, తెలంగాణలో ఈరోజు దాదాపు 100 మంది గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. 100 మంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, అబ్దుల్లా మీర్కేట్ మొదలుపెట్టి ఈరోజు కరీంనగర్కి వెళ్ళి మొదలుపెట్టి తాజాగా హుజూర్ నగర్ వరకు మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ ఎవరు, ఇక్కడ నడుస్తుంది ఎవరు, దీనికి ఎవరికి తెలిసింది అవన్నీ జరిగినాయి. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఈ టెండర్ ప్రక్రియలో దీనికి ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిందా లేకుంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిందా? ఎవరికి తెలిసి జరిగింది? రేవంత్ రెడ్డికి అసలు టెండర్ జరిగింది రేవంత్ రెడ్డి గారు తెలుసా తెలియదా? కేవలం ఇందులో ఆఫీసర్లు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఆఫీసర్లు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటే ఆఫీసర్ల నౌకర్లు పోవడం మాత్రం ఖాయం. ఇది ఎందుకంటే ఇటువంటి విషయాలు చిన్నగా వదిలేదు. ఎందుకంటే పర్యావరణకు ఈరోజు మీరు విరుద్ధంగా పనిచేస్తున్నారు, పర్యావరణానికి ఈరోజు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్న రోజులు మీరు బతికినారు. ఈరోజు అదే తినుడు అలవాటై ఇవాళ వరకు కొనసాగుతూ ఉన్నది. కాబట్టి అక్కడ నీట్గా ఇప్పటిదాకా దీనికి అసలు బాధ్యులు ఎవరు అనేది ముఖ్యమంత్రి గారు దీన్ని చేర్చాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి నీకు తెలియకుండా జరిగితే ఇమీడియట్గా సిఐడి ఎంక్వైరీ చేస్తావా, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా, ఏదైనా అండి. ఈరోజు మీరు ఈయన ఏమైనా అంత ఏది ప్రాణాల ముప్పు చెందేటటువంటి ఆర్టీఐలో మీరు ప్రశ్నలు అడిగిందా? అసలు మీరు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎందుకు తెలుపలేదు, ఇంత సరిగిన వివరాలు మాకు ఇవ్వాలి అని చెప్పండి. ఇది చాలా ఇంటర్నల్, ఇది ఎకనామిక్ సంబంధం. అరే దొంగలు దొరికిపోయినరు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో ఒక రూల్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఒక రూల్ ఉంటుంది, ఒరిస్సాలో ఒక రూల్ ఉంటుంది, తెలంగాణలో ఒక రూల్ ఉంటుందా? తెలంగాణ ఒక రూల్ ఉంటుందా? ఎందుకు ఒక దగ్గర ఒక రూల్ ఉంటుంది? ఎందుకనంటే ఈరోజు మీరు దొంగతనం చేయాలనుకుంటున్నారు కాబట్టి, దొంగతనాలు మీరు దొరికిపోయినారు కాబట్టి, ఇలా మీరు తప్పించుకునే అవకాశాలు లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇందులో మీరు జైల్లోకి పోతారు. అధికారులారా, మీరు ఖచ్చితంగా జైలుకు పోతారు. మీరు మార్చుకుంటలేరు, మీరు మీ పద్ధతి మార్చుకుంటలేరు, మీరు అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంత నీట్గా టెండర్ టు అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి, అక్కడ ఉన్న మ్యాప్లకి వెళ్ళి మొదలుపెట్టి, మీరు బ్లాక్లో నంబర్లే మార్చుకొని, అక్కడ పక్కన ఇండ్లు ఉంటాయి, గుడ్లు ఉంటాయి. ఈరోజు కోతి కరిచి చాలామంది దవాఖానల పాలవుతారు. కోతులలో ఉండాల్సిన మొత్తం ఊర్ల మీద పడతాయి. అక్కడ చాలా పశు సంపదగా అక్కడ అనేకమైన నష్టం. ఈరోజు ఇన్ని విధాలుగైన నష్టాలు ఈరోజు తెలంగాణకు జరుగుతూ ఉంటే ఈరోజు మీరు మౌనంగా ఉంటారు, తెలియనట్టు ఉంటారు, సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా పని కానిచ్చేస్తారు. మీరు పర్యావరణకు మీరు విలన్లుగా మారినరా? ఈరోజు పర్యావరణానికి వ్యతిరేకంగా ఈరోజు మీరు మారినరా? మేము ఏమైనా పర్వాలేదు, మేము బాగుంటే చాలు, మా పైసలు వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఏసీబీ డిపార్ట్మెంట్లు
మీరందరూ కూడా మీరు నోరు తెరవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత వెంకటరెడ్డి గారు తక్కిన అందరిపైన కూడా ఉన్నది. ఒక నరసింహ మన అబ్దుల్లా మీర్పేటలో మనం చూసినాం సేపు ఇటువంటిది టెండర్ ఏమనంటే అబ్దుల్లా మీర్పేట చిన్నరావిరాల పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు జిల్లానేమో భద్రాచలం చూపెడతారు, ఆ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చూపెడతారు. ఎందుకంటే ఇక్కడ ఇది హైదరాబాద్ సరిహద్దులు ఉన్నది, ఇక్కడ పర్మిషన్ ఇయ్యలేకున్నది కాబట్టి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ అనేది నాశనం చేస్తూ ఉంటే ఈరోజు అధికారులందరూ మౌనంగా ఉంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి చేస్తూ ఉంటే రాగానే ఎందుకు ఇయ్యరు మీరు, పైన రిపోర్ట్ ఎందుకు ఇయ్యరు మీరు? ఈ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు గోలమాలు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒక దగ్గర కాదు, ఏ డిపార్ట్మెంట్లో తవ్వుతున్నాం కానీ ఏ డిపార్ట్మెంట్లో తవ్వినా ఆ డిపార్ట్మెంట్లో చెత్త తప్ప ఈరోజు బంగారం ఎక్కడ వెళ్తలేదు. బట్ట పిలకలు వెళ్తున్నాయి చెత్త అవుతుంటే, మంచి ఎక్కడ వెళ్తలేదు. ఫలానా డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది అనేటట్టుగా లేనే లేదు. ఈరోజు ఇది సింగరేణికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు ఈరోజు డైరెక్టర్. ఆయన చరిత్ర ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరు అక్రమాలు చేయాలనుకున్నప్పుడు అటువంటి అధికారులు కావాలి. అదొక నవీన్ మిట్టలే కానీ, ఒక జయేష్ రంజనే కానీ, ఇప్పుడున్న సిఎస్ఏ కానీ, ఇంకా ఎవరైనా సరే మీకు మీ అడుగులకు పోయిన సోమేష్ కుమారే కానీ, ఇంకా నయం ఆయనకేం పోస్టింగ్లు ఇస్తలేదు, ఇంకా ఇయ్యాలని ఉంది కావచ్చు. ఇప్పుడు మైనింగ్లో శ్రీధర్ గారు, మీకు ఇటువంటి అధికారులు వస్తేనే మీ అవినీతి నడుస్తుంది, మీకు పబ్బం కలుగుతుంది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలారా, నేను అన్ని ఛానళ్ళకు నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఇది మీ అన్ని ఛానళ్ళకు నేను పంపిస్తా, దీన్ని వాటర్ మార్క్ ఏం వేయ. కాబట్టి అందరూ కూడా ఈరోజు పర్యావరణం కాపాడడం కోసం ఒక ఉద్యమకారులు చేసేటువంటి ఉద్యమాన్ని మనం మద్దతు ఇస్తూ ఈరోజు మైనింగ్లో జరుగుతున్నటువంటి ఒక బడా మాఫియాను ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ టెండర్ ప్రాసెస్ను ఆపేసి, ఈ టెండర్ ప్రక్రియను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లేకుండా అక్కడ కాంట్రాక్టర్లతోని మైనింగ్లతోని ఎవడైతే మ్యాక్స్ ఫిక్సింగ్ అయ్యి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిండ్రో వాళ్ళని జైల్లోకి పంపాలి. ఆ దొంగలను జైల్లో పంపాలి. ఆ దొంగలు ఎట్టెట్లా సంపాదించారో వాళ్ళని మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఈ టెండర్ ప్రాసెస్ తీసుకొనికి వాళ్ళ ఇండ్ల పైన వాళ్ళ ఆస్తుల పైన ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి అక్రమంగా సంపాదించారో అవన్నీ బయటికి తీయాలి. ఏదైతే ఏ విధంగా అయితే కర్ణాటక ప్రభుత్వంలో జరిగిందో గాలిజన అటువంటి ఖచ్చితంగా ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఛానల్ అందరూ కూడా మీరు ఇది కవర్ చేయండి. నేను అందరికీ పంపిస్తా, ప్రతి ఛానల్కి పంపుతా. ఇంట్లో కూడా నేను వాటర్ మార్క్ వేయ. ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చెవుకు వినేబడేదాకా, ఆయన కన్న దృష్టికి పోయేదాకా ఇది షేర్ చేయాలి. తెలంగాణ ప్రజలారా, ఇది పర్యావరణ మన భవిష్యత్తు సవాల్. ఇది వచ్చే తరానికి మనకి ఏమి ఇవ్వబోతున్నాం అనే సవాల్ అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. బక్క జడ్సన్ ఫ్యాక్స్.